చెప్తే చాలా ఉన్నాయి. నేను కానీ అవన్నీ కూడా చెప్తే ఈ ప్రభాకర్ రెడ్డి నెల్లూరు జిల్లాలో కాదు కదా రాష్ట్రం వదిలే వెళ్ళిపోతాడు. కానీ చెప్పదలుచుకోలే, అంత దూరం నేను వెళ్ళను. ప్రజలే కోర్టులో శిక్ష వేయబోతున్నారు. ఈ కోవూరులో కానీ ఆయన నిలబడ్డ 7 నియోజకవర్గాల్లో కానీ ప్రజలే శిక్ష వేస్తారు కోర్టులో అతనికి, జగన్మోహన్ రెడ్డి గారికి చేసినటువంటి అన్యాయానికి. మీరేందమ్మా మాట్లాడేది? అవినీతి రహిత పాలన చేస్తాం, బొచ్చులో పాలన చేస్తాం, ఏం మాట్లాడుతున్నారు మీరు? ఏ రోజైనా ప్రజల్లోకి వచ్చారా మీరు? అడుగుతున్నానమ్మా, నీ రెండో భర్తను అడుగుతున్నాను. ప్రశాంతమ్మ చెప్పు, నీకు రెండో భర్తే కదా? అవినీతి రహిత పాలన చేస్తానంటున్నావు కోవూరులో, ఏం చేస్తావు నువ్వు? సామాన్యుల్ని మీ ఇంట్లోకి రానివ్వగలుగుతారా? ఎస్, 3 గేట్లు దాటిపోవాలి మీ ఇంట్లోకి రావాలంటే, మా అనిల్ చెప్పినట్టు. మీరెక్కడ కలుస్తారు? మీరంతా కోటీశ్వర్లతో స్నేహాలు చేస్తారు, పెద్ద పెద్ద ధనవంతులు కావాలి మీకు, పెద్ద పెద్ద కాంట్రాక్టర్లతో స్నేహాలు మీకు. సామాన్య ప్రజలు వస్తే మీరు అసలు పలకరిస్తారా? చెప్పండి. ఎందుకు ఇప్పుడేదో వచ్చి నడమంత్రపు సిరి వ్యవహారాలు చేస్తూ మీ స్థాయి ఏందో మీరేందో ఒకసారి గుర్తించుకోండి. ఇప్పుడేదో డబ్బు వచ్చేసింది, ప్రజలను కొనుక్కోవచ్చు, ప్రజలను కొనేస్తే ఓట్లు ఇచ్చేస్తారు, మనం ఎమ్మెల్యేలు అయిపోతాం, ఎంపీలు అయిపోతాం, కలలు గంటా ఉన్నారు. ప్రజలు రాజకీయ నాయకుల కన్నా తెలియగల వాళ్ళు. ఎప్పుడు ఏ నిర్ణయం తీసుకోవాలో, ఎవరి వల్ల లబ్ధి పొందారో నిజాయితీగా ఉంటారు ప్రజలు, గౌరవం కలిగిన వాళ్ళు ప్రజలు. మీలాగా ఎప్పుడు పడితే అప్పుడు గొడుగులు మార్చడం, డ్రామాలు ఆడడం, నాటకాలు ఆడడం చేత కాదు ప్రజలకి. ఎవరి వల్ల లబ్ధి పొందారు? జగన్మోహన్ రెడ్డి గారి వల్ల లబ్ధి పొందారు. ప్రజలు అడగలేదు, పార్టీలకు అతీతంగా ఇచ్చాం, కులాలకు అతీతంగా ఇచ్చాం. విజయవాడలో బటన్ నొక్కితే నేరుగా లబ్ధిదారులకు అందింది. వాళ్ళందరూ కూడా చాలా బాగున్నారు, ప్రజల్లో బ్రహ్మాండంగా ఉంది. మరలా 120 స్థానాలు మేము రాష్ట్రంలో గెలవబోతా ఉన్నాం. 25కి 25 పార్లమెంటు స్థానాలు గెలవబోతా ఉన్నాం. ఈ రాష్ట్రానికి కాబోయే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారే, తిరుగులేదు. భగవంతుడు కూడా రాసి పెట్టేశాడు. ప్రజల ఆశీర్వాదాన్ని ఎవ్వరూ కూడా తుడపలేరు. ప్రజల మనసుల్లో చిరస్థాయిగా నిలిచిపోయే వ్యక్తి ఈ భారతదేశంలో ఎవరైనా ఉన్నారంటే ఆంధ్ర రాష్ట్రంలో ఒక్క జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే. ఇవి గుర్తుపెట్టుకోండి. మీ దగ్గర ఏదో డబ్బు ఉందని మండలంలో ఉన్నటువంటి నాయకుల దగ్గరకు పోవడం, నీకు ఒక 1 crore ఇస్తాను, 2 కోట్లు ఇస్తాను, మీరు వచ్చేయండి, 3 కోట్లు ఇస్తాను, వచ్చేయండి, ఈ బేరాలు మొదలు పెట్టారు. ఈ బేరాలకు కూడా కొంతమంది లొంగిపోతున్నారు. నేనైతే ఒక పొరపాటు చేశాను. నాయకులను, కార్యకర్తలందరినీ కూడా, మా కుటుంబ సభ్యులందరినీ కూడా క్షమాపణ కోరుతున్నాను. మన పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కొంతమంది దొంగల్ని, వెధవల్ని మన పార్టీలో చేర్చుకుని తప్పు చేశాను. ఈ 5 సంవత్సరాలు నన్ను ఉపయోగించుకున్నారు. ఎంత సంపాదించారో కూడా నా దగ్గర లిస్ట్ ఉంది. ఈరోజు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి వాళ్ళ ఇళ్ళకి పోయి 1 కోటి ఇస్తాను, 2 కోట్లు ఇస్తాను అని అంటే డేట్స్ ఫిక్స్ చేసుకొని ఉన్నారు పార్టీలో చేరేదానికి. వెళ్ళిపోండి. నేను తప్పు చేశాను, పొరపాటు చేశాను. అసలు అటువంటి వెధవల్ని పార్టీలో చేర్చుకోవడమే నేను చేసిన పెద్ద పొరపాటు. భవిష్యత్తులో ఈరోజు నన్ను నమ్ముకున్న నాయకులు కానీ, కార్యకర్తలు కానీ, మా కుటుంబ సభ్యులు కానీ ఎవరిని వదులుకోను. మరలా రాబోయేది మా ప్రభుత్వమే. జగన్మోహన్ రెడ్డి గారు మరలా ముఖ్యమంత్రి కాబోతున్నారు, మేమంతా ఎమ్మెల్యేలను కాబోతా ఉన్నాం. మీలాంటి దరిద్రులని, వెధవల్ని నా గడప కూడా తొక్కనివ్వని మనస్సాక్షిగా చెప్తా ఉన్నాను. భగవంతుని మీద ప్రమాణం చేసి చెప్తా ఉన్నాను. నమ్మి దగ్గరకు తీస్తే గొంతుకు వస్తారా? ఏం తప్పు చేశాను నేను? ఏం అన్యాయం చేశాను మీకు? మిమ్మల్ని ఏమన్నా కష్టపెట్టానా? నా మొహం అడ్డం పెట్టుకొని డబ్బు సంపాదించుకున్నారు మీరు 5 ఏళ్లలో. మీరు ఏమి చెప్తే అది చేశాను. మీ పంచాయతీలో సర్పంచ్ ఓడిపోతే కూడా గెలిచినట్టు ప్రకటించాను నేను. నా గొంతుకు వస్తారా? ఏం తప్పు చేశాను చెప్పండి. కుట్రలు, కుతంత్రాలు చేయడం నా చేత కాదు. అభిమానిస్తాను, దగ్గరకు తీసుకుంటాను, నా సొంత కుటుంబ సభ్యుల్లాగా దగ్గరకు తీసుకుంటాను. అన్యాయం చేయడం, ద్రోహం చేయడం ఇవన్నీ నాకు చేత కాదు. ఉన్నది మాట్లాడతాను. ఎవరైనా తప్పు చేస్తే నువ్వు ఈ విధంగా తప్పు చేశావో సరిదిద్దుకోమని చెప్పి చెప్తానే కదా. కక్ష సాధింపులు అనేవి నా దగ్గర లేవు, కానీ ఇంకా చేస్తా. మీరు ఈరోజు నాకు చూపించారు కదా, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి దగ్గర డబ్బులకు అమ్ముడు పోయి నేనేందో చూపిస్తా, ప్రసన్న కుమార్ రెడ్డి అంటే ఏందో చూపిస్తా భవిష్యత్తులో మీకు. మీరు అనుకుంటున్నారు మరలా గెలిచేది ప్రసన్న కుమార్ రెడ్డే,
మరలా మనం పోతే మరలా మనకు ముందు సీట్లు మనకు వేస్తాడని అనుకుంటున్నారు. ఇక జరగదు. జొన్నవాడ కామాక్షమ్మ మీద ప్రమాణం చేసి చెప్తున్నా, మీలాంటి చెంచాగాళ్ళని, మీలాంటి దరిద్రులని, మీలాంటి వెధవల్ని నా గడప కూడా తొక్కనేవారు. ఇది ఒకటి నేర్చుకున్నారు. ప్రసన్న కుమార్ రెడ్డి బోళా మనిషి, మనం ఇప్పుడు చేయకపోయినా గెలిచేది ఆయనే. రేపు పోతే మనకు ముందు సీట్లు వేస్తాడు, కండువాలు వేస్తాడు, వాళ్ళని వెనక కూర్చోబెట్టాడని అనుకుంటున్నారు. మారాను, నేను మారాను. ఇక మీదట భవిష్యత్తులో ఇటువంటి వెధవల్ని దగ్గర కూడా రానివ్వను. ఎంత అన్యాయం ఇది! ఇంతకన్నా ఘోరం ఉందా? 5 సంవత్సరాలు నన్ను ఉపయోగించుకొని డబ్బులు సంపాదించుకొని మీరు ఏమి చెప్తే అది గ్రామాల్లో చేశాను. చేయొచ్చా ఈ విధంగా? భగవంతుడికే వదిలేస్తున్నా. ఆ భగవంతుడే మీకు శిక్ష వేస్తాడు, మిమ్మల్నిగా వదిలిపెట్టాడు దేవుడు. నన్ను నమ్మించి ద్రోహం చేసి ఈ రోజు ఇచ్చే ప్రభాకర్ రెడ్డి ఇచ్చే 1 కోటి రూపాయలకి 2 కోట్లకి మీరు అమ్ముడుపోతారా? ఆ డబ్బు ఏమన్నా శాశ్వతమా? నిజాయితీ శాశ్వతం, మంచితనం శాశ్వతం. ఇవి 2 కూడా ఎప్పుడు ప్రజల్లో ఉంచి పావు. 10 మంది చెప్పుకోవాలి మన గురించి, ఆయన పలానా గొప్ప నాయకుడు.